రైట్. హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో మనం మన యొక్క జామెట్రీ సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది, సో ప్రీవియస్గా మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేవి అన్నీ చూస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి ఏదైతే క్వశ్చన్ నెంబర్ 17 వరకు ఏంటంటే మనం చూడడం అయితే జరిగింది. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 18 లేదా ఒక కొత్త టైప్ ఆఫ్ ట్రయాంగిల్, అంటే ఇటువంటి ట్రయాంగిల్ అనేది మనకు ఎగ్జామినేషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఈ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఏంటి, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఏం చెప్తాడంటే ఎగ్జామినేషన్లో ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. ఓకేనా, ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో నేను డ్రా చేస్తుంటాను చూడండి, అది చూడొద్దు, ఇది చూస్తూ ఉండండి. సో ఏ విధంగా ఆ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేసామంటే ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత వాటికి నేమ్ అనేది ఇచ్చాం. సో ఏబిసి. సో ఏబిసి ఈజ్ అ ట్రయాంగిల్. అండ్ మనం ఏం చేసామంటే ఏసీకి ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాం, ఏబికి కూడా ఒక మిడ్ పాయింట్ అనేది తీసుకున్నాం, అవునా. అండ్ ఈ మిడ్ పాయింట్ని మనము ఇలా జాయిన్ చేసాం. సో బీడి ఈజ్ ఎ మిడ్ పాయింట్ అండ్ సిఎఫ్ అనేది ఒక మిడ్ పాయింట్. ఇలా మనం ఏం చేసామంటే మిడ్ పాయింట్ని జాయిన్ చేసాం. ఇక్కడ ఏమవుతాయి, బీడీసీఎఫ్ రెండు కూడా మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి ఫామ్ అయ్యాయి కాబట్టి వీటిని మనం మీడియన్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఈ మీడియన్స్ని జాయిన్ చేసామో మనం ఒకటి అబ్జర్వ్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ అనేది ఉంది. ఏముంది యాంగిల్ 90 డిగ్రీస్. సో ఈ విధంగా 90 డిగ్రీ యాంగిల్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే ఈ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో ఇక్కడ ఒక చిన్న ప్రాపర్టీ అనేది అరైజ్ అవుతుంది. ఏంటా ప్రాపర్టీ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 90కి ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో, 90కి ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో ఇది కొంచెం స్మాల్గా ఉంటుంది, కొంచెం చిన్నదిగా ఉంటుంది. సో ఈ స్మాల్ని కాంపన్సేట్ చేయడం కోసం మనం దీన్ని ఏం చేస్తామంటే 5 టైమ్స్తో మల్టిప్లై చేస్తాం. ఏదైతే 90కి ఆపోజిట్ ఉన్న వాల్యూని మనము 5తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ నుంచి నేనేం చెప్తానంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ అనేది వస్తుంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఏబీ లెంత్ యొక్క స్క్వేర్ ప్లస్ ఏసీ లెంత్ యొక్క స్క్వేర్, రెండు పక్కపక్కన ఉన్న సైడ్స్, ఏబీ లెంత్ యొక్క స్క్వేర్ ప్లస్ ఏసీ లెంత్ యొక్క స్క్వేర్, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏదైతే 90కి ఆపోజిట్లో ఉన్న స్మాల్ సైడ్ ఉందో, సో 90కి ఆపోజిట్లో స్మాల్ సైడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, స్మాల్ కాబట్టి 5 టైమ్స్ ఆఫ్ బీసీ స్క్వేర్, అంటే బీసీని స్క్వేర్ చేస్తే సరిపోదు, దాన్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. సో ఇది ప్రాపర్టీ అనేది మనకు ఎగ్జామినేషన్లో వస్తుంది, ఓకేనా. సో ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది. సో ఈ ప్రాపర్టీ ఏం చేస్తారు, మీరు మీ యొక్క నోట్స్లో ఏంటంటే దీన్ని నోట్ అనేది చేసి పెట్టుకోండి. క్లియర్, ఓకేనా. సో లెటస్ స్టార్ట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం వీటిపైన. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది స్పెసిఫిక్గా ఏం అవసరం లేదు, ఏ విధంగా ఫామ్ అవుతుంది ఏంటి అనేది మనం ఏంటంటే కూర్చొని ప్రూవ్ చేస్తూ ఉంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది, ఓకేనా. సో దీని యొక్క ప్రూఫ్ అనేది కూడా ఉంది, కావాలంటే మీరు ఏదైతే గూగుల్ ఉంది కదా, గూగుల్లో టైప్ చేస్తే మీకు దీని యొక్క ప్రూఫ్ కూడా వస్తుంది. సో బట్ మనకు ఆ ప్రూఫ్తో సంబంధం లేదు. క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో ఎలా వస్తుంది, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ ఏదైతే 90 అనేది ఫామ్ అవుతుందో అండ్ దాంతోపాటు ఇవి మీడియన్స్ అని చెప్పేసి అంటే ఈ రెండింటి యొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఆఫ్ స్మాల్ సైడ్ స్క్వేర్, అంతే. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఇఫ్ ద మీడియన్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ మీట్ అట్ రైట్ యాంగిల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, రెండు మీడియన్స్, నెక్స్ట్ అవి ఎక్కడ మీట్ అవుతున్నాయి, రైట్ యాంగిల్ దగ్గర మీట్ అవుతున్నాయి, అంటే ఇక్కడ ఇవి రెండు మీడియన్స్, ఇవి ఎక్కడ మీట్ అవుతున్నాయి, రైట్ యాంగిల్ దగ్గర మీట్ అవుతున్నాయి. ద లెంత్ ఆఫ్ దీస్ 2 sides ఆర్ ఏ యూనిట్స్ అండ్ బి యూనిట్స్. సో ఈ లెంత్ వచ్చేసరికి ఏ యూనిట్స్ అంట, ఈ లెంత్ వచ్చేసరికి బి యూనిట్స్ అంట. లెట్ us say దిస్ ఈజ్ ఎక్స్. మనం ఏం నేర్చుకున్నాం ఇంతవరకు, మనం నేర్చుకుంది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ విల్ బి ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ కాదు, కానీ ఎక్స్ని మనము ఎక్స్ స్క్వేర్ చేసి 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అంతేనా. సో ఇక్కడ మనకు కావాల్సింది థర్డ్ సైడ్ ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ అంటే నేను ఏం చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అపాన్ 5 దట్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగాడు కాబట్టి స్క్వేర్ తీసేసి మనం ఏం చేద్దాం, ఇక్కడ రూట్ అనేది ఇద్దాము. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అపాన్ 5 విచ్ ఈజ్ ఆప్షన్ సి. అర్థమైందా. కమింగ్ టు ద 19th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏ బి అండ్ సి.
సో ఇందులో బీఈ అండ్ సిఎఫ్ ఆర్ మీడియన్స్. సో ఇది బీఈ, ఇది వచ్చేసరికి సిఎఫ్. ఇవి ఏంటి మీడియన్స్ ఇవి. అండ్ ఇవి ఎక్కడ మీట్ అవుతున్నాయి? ద మీడియన్స్ మీట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఆ మీడియన్స్ ఎలా ఉన్నాయి? దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అంటే 90 degrees ఉన్నాయి. అవునా? ఇక్కడ ఏబీ లెంత్ ఆఫ్ ఏబీ ఈజ్ 19. ఏసీ లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ 22. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీసీ? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ ఇంతవరకు ఏదైతే మనం నేర్చుకున్నామో అది ఏంటది? 19 square ప్లస్ 22 square దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఎక్స్ స్క్వేరా? ఓన్లీ ఎక్స్ స్క్వేరా? కాదు, ఎక్స్ స్క్వేర్కి మనం 5 అనేది మల్టిప్లై చేయాలి. 5 times ఆఫ్ ఎక్స్ స్క్వేర్. 19 square ఇస్ వాట్? 361. ఇవెందుకు అవసరం లేదు. 361 ప్లస్ 22 square ఇస్ 484. నేనేం చేస్తానంటే ఈ 5ని ఇక్కడ పంపించేస్తున్నాను. దట్ విల్ బి ఈక్వల్ టు ఆర్ ఎక్స్ స్క్వేర్. సో యాడ్ చేయండి. ఇది వచ్చేసరికి 5 అవుతుంది. 8 ఒక 6 వచ్చేసరికి 14, 4 4 8, 845 అపాన్ 5. 5తో క్యాన్సిలేషన్ కనుక చేస్తే మనకేమొస్తుంది? 5 1s are 5, 5 6s are 30, 5 9s are. దిస్ విల్ బీ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అనేది 169 అయితే స్క్వేర్ రూట్ కనుక అప్లై చేస్తే మనకేమొస్తుంది? 13 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 13. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 13 విచ్ ఈజ్ ఆప్షన్ సి. ఎక్స్ వాల్యూ ఎంత? 13. సింపుల్ కాన్సెప్ట్. ఈ ఫార్ములా అనేది మనకు తెలిస్తే విత్ ఇన్ సెకండ్స్ మనం ఏంటంటే ఆన్సర్ అనేది చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబీసీ, ద మీడియన్స్ ఏడి అండ్ సిఎఫ్. సో ఇక్కడ ఏడిసిఎఫ్ మీడియన్స్. సో ఏడి అనేది ఒక మీడియన్, జాగ్రత్త. సిఎఫ్ అనేది మీడియన్. సో ఏసీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇది ట్రయాంగిల్ ఏబీసీ అవుతుంది. ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ రైట్ యాంగిల్ అట్ జీ. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్స్ ఓకే, చెక్ మార్క్ పడిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉండాలి. ఓకే, అది కూడా పడిపోయింది. నెక్స్ట్ ఇది జీ అంట. ఇది మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ లెంత్ ఏం చెప్పాడు? బీసీ లెంత్ వచ్చేసరికి 3 centimeters. ఏబీ లెంత్ వచ్చేసరికి 4 centimeters. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏసీ? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతవరకు మనం నేర్చుకున్నాం 4 square ప్లస్ 3 square దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 times ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో 4 square is 16 ప్లస్ 3 square is 9 upon లో 5 that is equals to x square. 16 ఒక 9, 25, 25 by 5 is 5. So 5 is equals to x square. Then value of x is root 5. So x value ఎంత? root 5 which is option root 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి root 5. క్లియర్? అర్థమైందా? క్రిస్టల్ క్లియర్ కదా కాన్సెప్ట్. దీనికి మించి క్వశ్చన్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు. ఈ ఫార్ములా అంతే. క్లియర్? నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఒక రూల్ని అయితే నేర్చుకోబోతున్నాం. ఏంటది? కొసైన్ రూల్. ఏంటది? కొసైన్ రూల్. సో ఈ కొసైన్ రూల్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా మనకు ఒక ట్రయాంగిల్లో, ఓకేనా, ఎప్పుడైనా మనకు ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ వన్ యాంగిల్, రెండు సైడ్స్ వన్ యాంగిల్ అనేది ఇచ్చి థర్డ్ సైడ్ అనేది కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? కొసైన్ రూల్ అనేది అప్లై చేస్తాం. అలా కాకుండా మనకు 3 sides ఇచ్చేసి, 3 sides ఇచ్చేసి, ఓకేనా, 3 sides ఇచ్చేసి దెన్ ఫైండ్ ద వన్ యాంగిల్, ఒక యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మనం ఏం చేస్తాం? కొసైన్ రూల్ అనేది అప్లై చేస్తాం. సో ఈ కొసైన్ రూల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి చూద్దాం. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబీసీ అనేది మనం రాసాము. ట్రయాంగిల్ ఏబీసీ కనుక రాసిన తర్వాత ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ ఉంటుంది. ఓకేనా, వర్టెక్స్ ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ లెంత్, బీకి ఆపోజిట్లో స్మాల్ బి, సికి ఆపోజిట్లో స్మాల్ సి, ఈ విధంగా ఉంటాయి. అంతే. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ఎలా రాయాలి ఇది అనేది నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి ఇది అని చెప్తాను. ఇక్కడ చూద్దాం. నేనేం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏ బి సి. ఏకి ఆపోజిట్లో ఏ, ఇది స్మాల్ ఏ, బీకి ఆపోజిట్లో బి స్మాల్ బి, సికి ఆపోజిట్లో సి స్మాల్ సి. క్లియర్? ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి. ఓకేనా, ఏ అనేది కావాలి. సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది కావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, నేను రాసేది చూడండి అంతే, పక్కన చూడొద్దు. కాస్ ఏ నాకు కావాల్సింది, కాస్ ఏ కావాలి. ఏం కావాలి? కాస్ ఏ.
సో ఏకి అటుపక్క ఇటుపక్క ఎవరున్నారు? సో ఏకి ఇటుపక్క సి ఉన్నాడు, ఏకి ఇటుపక్క బి. సో ఇద్దరిని స్క్వేర్ చేయండి. బి స్క్వేర్, ఇద్దరిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ ఉన్నాడు, వీడిని మైనస్ చేయండి. వీడు ఆపోజిట్లో మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, అవునా? సో వ్యతిరేకంగా ఉన్నవాడిని మైనస్ చేయాలి. సో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో పక్కనున్న ఇద్దరిని యాడ్ చేసాం, పక్కనున్న ఇద్దరు తమ్ముళ్ళని మనం ఏం చేసాం? యాడ్ చేసాం. మనకు ఆపోజిట్గా ఎవడైతే ఉన్నాడో వాడిని మైనస్ చేసాం. మైనస్ చేసిన తర్వాత కింద ఏం చేయాలి? ఇద్దరు తమ్ముళ్ళని మనం కలపాలి. సో ఇద్దరు తమ్ముళ్ళని మనం కలిపేసాం, అవునా? సో 2bc అంతే. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అదేవిధంగా ఒకవేళ ఏ అయిపోయింది, కాస్ బి అడిగాడు. సో కాస్ బి ఫార్ములా చెప్పండి. కాస్ బి. సో కాస్ బి యొక్క ఫార్ములా, బికి అటుపక్క ఇటుపక్క ఎవరున్నారు? ఏ ఉన్నాడు, సి ఉన్నారు. ఇద్దరు తమ్ముల్ని మనం యాడ్ చేసాం. ఆపోజిట్గా ఉన్న వేస్ట్ ఫెలోని మైనస్ చేసాం, మనకు ఆపోజిట్గా ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇద్దరు తమ్ముల్ని మనం మల్టిప్లై చేయాలి. సో 2ac. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేస్తారంటే కాస్ సి ఫార్ములా మీరే రాయండి పెన్ పైన, ఓకేనా? మీ యొక్క పేపర్ పైన మీరే కాస్ సి యొక్క ఫార్ములా రాయండి. సో ఈ విధంగా మనం ఏంటంటే కొసైన్ రూల్ అనేది అప్లై చేస్తాం. సో ఈ కొసైన్ రూల్ అనేది క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ అ ట్రయాంగిల్ ఏబీసీ, AB is equals to 12, AC is equals to 10, యాంగిల్ BAC is 60. ఇక్కడ నేనేం చెప్పాను? రెండు సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చి మూడో సైడ్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాము? కొసైన్ రూల్ అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఒక సైడ్, రెండు సైడ్స్, ఒక యాంగిల్. సో ఇప్పుడు ట్రయాంగిల్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ABC. సో ఇక్కడ ఏబీ లెంత్ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్, ఏసీ లెంత్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్, BAC ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ వచ్చేసరికి 60 degrees అంట, అవునా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బీసీ లెంత్. లెట్ us say దిస్ ఇస్ ఎక్స్. సో ఇక్కడ నేనేం చేయాలి? ఇక్కడ నాకు తెలిసింది ఏ యొక్క యాంగిల్ కాబట్టి కాస్ ఏ అప్లై చేస్తాను. సో కాస్ ఏ అంటే కాస్ 60. సో కాస్ ఏ ఫార్ములా ఏంటి? ఏకి అటుపక్క ఇటుపక్క. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో 12 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ రాయాలా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో పక్కన ఉన్న వాళ్ళని మనం స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 12 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. ఆపోజిట్గా ఎవడైతే ఉన్నాడో వాడిని మైనస్ చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఇద్దరు మన తమ్ముళ్ళని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో 2 మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ బై 10. ఇంతేనా? సో ఇక్కడ ఎక్స్ రాస్తాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓకే? సో మల్టిప్లై చేస్తాం. సో కాస్ 60 అంటే sin 30, 1/2 is equals to 12 square is 144, 10 square is 100 మైనస్ ఎక్స్ స్క్వేర్. డినామినేటర్లో ఎంత వస్తుంది? ఇక్కడ మనం కనుక చూస్తే 2 into 120 అంటాం, అవునా? లేదా 240 రాసుకోండి, 240. సో ఇక్కడ 2తో క్యాన్సలేషన్ కనుక చేస్తే ఇది వచ్చేసరికి 120 అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 120 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 244 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ విల్ బి 244 మైనస్ 120 విచ్ విల్ బి 124. ఎంత? 124. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ విల్ బి అండర్ రూట్ ఆఫ్ 124. సో రూట్ 121 తెలుసు మనకు. ఇక్కడ చూడండి, రూట్ ఇప్పుడు 124 వచ్చింది, రూట్ 121 తెలుసు. సో 121 ఎంత? 11, అవునా? 11. కానీ ఇది 121 కంటే ఎక్కువ ఉంది, అంటే మన ఆన్సర్ 11 పాయింట్ సంథింగ్ ఏదో రావాలి. మన ఆన్సర్ 11 పాయింట్ సంథింగ్ ఎక్కడుంది? ఆప్షన్ డి. సో ఆన్సర్ ఇస్ 11.13. ఆన్సర్ విల్ బి 11.13 సెంటీమీటర్స్. క్లియరా? అర్థమైందా? కొసైన్ రూల్ అనేది మనం ఈ విధంగా అప్లై చేస్తాం. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటిని ఎలా అప్లై చేయాలి, సాల్వ్ చేయాలి అని చూడండి. ఒకవేళ మీరు తొందరగా నాకంటే సాల్వ్ చేస్తున్నారంటే మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేస్తూ ఉండండి, ఓకేనా? నేనేంటంటే నిదానంగా అందరికీ అర్థమయ్యేలాగా సాల్వ్ చేస్తున్నాను. ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి. సో ఇక్కడ చూడండి, స్మాల్ ఏ లెంత్ ఆఫ్ స్మాల్ ఏ ఈజ్ 5. సో స్మాల్ ఏ అంటే ఇక్కడ ఈ లెంత్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ స్మాల్ బి అనేది ఇది 7 అంట. నెక్స్ట్ లెంత్ ఆఫ్ స్మాల్ సి వచ్చేసరికి 3 అంట. వాట్ ఈస్ ద యాంగిల్ బి? సో ఇక్కడ మనకు 3 సైడ్స్ ఇచ్చేసాడు, ఒక యాంగిల్ అడిగాడు. సో ఇలా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? కొసైన్ రూల్ అప్లై చేయాలి. సో మనకు కావాల్సింది యాంగిల్ బి, అంటే కాస్ బి కావాలి. ఏం కావాలి? కాస్ బి. సో కాస్ బి అంటే కాస్కి పక్కన, బికి పక్కన ఎవరున్నారు? 3, 5 ఉన్నారు. సో ఇద్దరిని
స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ ఆపోజిట్గా ఉన్న 7ని సబ్ట్రాక్ట్ చేయండి అపాన్ 2 మల్టిప్లైడ్ బై 5 మల్టిప్లైడ్ బై 3. సో ఇక్కడ కాస్ బి అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 25 ఒక 9 25 ఒక 9 34 ఎంత 34 మైనస్ 7 7s are 49 బై 30 అంతేనా? అంతే. ఇక్కడ మనం కనుక చూస్తే ఎంత వస్తుంది 34 49 ఇక్కడ మనకు 15 వస్తుందా? ఎస్ 15 బై 30 కానీ అది కూడా నెగిటివ్లో. సో సబ్ట్రాక్ట్ డివిజన్ మనం 5తో కనుక డివైడ్ చేస్తే లేదా 15తో డివైడ్ చేస్తే -1/2. సో కాస్ బి ఎంత వచ్చింది -1/2. సో 1/2 తెలుసు, 1/2 ఈజ్ 60 అంటే 60 అంటే 1/2. సో 60 పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇది కాదు. 90 తెలుసు, ఇది కూడా కాదు. కాస్ 90 వచ్చేసరికి మనకు 0 అవుతుంది, ఇది కూడా కాదు. ఎయిదర్ 120 అయినా ఉండాలి, 150 ఉండాలి. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే కాస్ 120 వాల్యూ ఎంత వస్తుందో చూస్తాను. సో కాస్ 120. సో కాస్ 120 కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ ఆఫ్ 90 ప్లస్ 30నా? ఎస్. సో ఇప్పుడు చూడండి 90 అంటే ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది. 90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెంట్ మాత్రమే నెగిటివ్, కాస్ అనేది సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, కాస్ అనేది ఏంటి నెగిటివ్. సో మైనస్ సైన్ టీటా విచ్ విల్ బి 30. సో మైనస్ సైన్ 30 అంటే -1/2. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఈ -1/2 అనేది నేను కాస్ 120గా రాయచ్చా. సో కాస్ 120 విల్ గివ్ మీ ఆన్సర్ ఆఫ్ -1/2. సో అవర్ ఆన్సర్ విల్ బి వాట్ 120 degrees. సో యాంగిల్ బి ఈజ్ 120 degrees. యాంగిల్ బి ఎంత అవుతుంది 120 degrees అవుతుంది. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఇఫ్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సో ఆర్ 1:2:3 అంటే ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఆ ట్రయాంగిల్ యొక్క మెజర్స్ అనేవి 1 2 3 అంట. అంటే ఆ యాంగిల్స్ అనేవి 1:2:3లో ఉన్నాయి. సో ఈ యాంగిల్స్ ఏంటి అవి? సో 1 2 3 చూసిన వెంటనే నేను ఈ యాంగిల్స్ యొక్క నెంబర్స్ కూడా చెప్పేస్తాను. ఏంటి 30 60 90 అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ కాదు, ఎలా ఫామ్ అవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది కూడా అందులో 30 60 ఇది 90. కొంచెంసేపు అనుకుందాం. ఇది కొంచెం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఎవరో బేస్బాల్ బ్యాట్ తీసుకొని బాగా గట్టి కొట్టినట్టున్నారు, అందుకే బెండ్ అయిపోయింది. కొంచెంసేపు అనుకుందాం, ఓకేనా. ఇది 90 degrees ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పేసి క్లియరా. సో 30 60 90. సో ఈ 30 60 90లో ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో స్మాలెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ అనేది ఎంత చెప్పాడు. సో ఎప్పుడైనా కూడా చూడండి ఎంత యాంగిల్, ఓకేనా, యాంగిల్ చిన్నదైతే దాని ఆపోజిట్లో ఉన్న సైడ్ కూడా చిన్నది అవుతుంది, యాంగిల్ పెద్దదైతే దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ కూడా పెద్దది అవుతుంది. అంటే ఇక్కడ నాకు స్మాలెస్ట్ సైడ్ కావాలి అంటే నేనేం చూడాలి, స్మాలెస్ట్ యాంగిల్ చూడాలి. స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి 30. సో 30కి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది స్మాలెస్ట్ సైడ్ అవుతుంది. సో ఈ సైడ్ ఎంత ఇచ్చాడు 10 centimeters ఇచ్చాడు, అవునా? అవును. సో ఇది మీరు ఏం చేయొచ్చు, కాస్ థీటా అనేది యూజ్ చేసి అప్లై చేసి చెప్పొచ్చు. బట్ దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి, మనం 30 60 90 యొక్క వాల్యూస్ తెలుసు మనకు. సో 30కి ఆపోజిట్లో 1 ఉంటుంది, 60కి ఆపోజిట్లో √3 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2, అవునా? సో హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనం ఇది నేర్చుకున్నాం. సో 1 కరెస్పాండ్స్ టు 10 అయితే మనకు కావాల్సింది లాంగెస్ట్ సైడ్ ఏంటి, హైపోటెనస్. సో 2 అనేది ఏమవుతుంది, 1 అనేది 10 units అయితే, లేదా 1 unit అనేది 10 centimeters అయితే 2 units అనేది ఏమవుతుంది 20 centimeters. సో అవర్ ఆన్సర్ విల్ బి 20 centimeters. చాలా సింపుల్గా మనం ఆన్సర్ అయితే చేసేసాం, ఓకేనా. ఇక్కడ కొసైన్ రూల్ అనేది అప్లై చేయకుండానే మనం ఆన్సర్ చెప్పాం. క్లియరా? ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. ద లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 7 5 3. సో ఇక్కడ చూడండి, ఇది 7 ఇది 5 ఇది 3. ఆల్రెడీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం మనం. 7 5 3 ఇక్కడ చూడండి 7 5 3. సో ఇందులో లార్జెస్ట్ యాంగిల్ ఏమొస్తుంది, 7కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అనేది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. ఎందుకు, ఓకేనా. ఇది లార్జెస్ట్ యాంగిల్, 7 అనేది లార్జెస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిలే లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. సో ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో స్మాలెస్ట్ యాంగిల్ అడిగితే 3కి ఆపోజిట్గా ఉన్నది స్మాలెస్ట్, ఇది స్మాలెస్ట్ అవుతుంది, ఇది లార్జెస్ట్ అవుతుంది. సో లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుంది, ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఇది వచ్చేసరికి 120 degrees. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తాం, 5 square + 3 square - 7 square upon 2 × 5 × 3 దట్ విల్ బి కాస్ థీటా. క్లియరా? సో ఇలా సాల్వ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ
ఇవే వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ ఆన్సర్ విల్ బి 120. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక ట్రయాంగిల్ అన్నమాట, మనకు ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. ఏంటది? ఓకేనా, 7, 5, 3, ఇక్కడ 120. అప్పుడప్పుడు డైరెక్ట్గా కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. నా కమింగ్ టు ద 25th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ఇక్కడ ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంట. ఏంటి? ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేద్దాం. ఏబిసి ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏబిసి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏంటి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అండ్ అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అండ్ అన్ని యాంగిల్స్ అనేవి 60 degrees అవుతాయి. అవునా, తెలుసు. డి ఈజ్ అ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ బీడీ రేషియో బీసీ ఈజ్ 1:3. అంటే బీడీ బీసీ ఎలా ఉన్నాయంట, 1:3 ఉన్నాయి. అంటే బీసీ అనేది 3 parts ఉంటే బీడీ అనేది 1 part ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ తీసుకోవచ్చా, డి అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. అవును. సో ఇది 1 part, ఇది 2 parts ఉండొచ్చు. ఇంకొంచెం రైట్కి జరుపుదాం, ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకుంటాను, ఎస్, బీడీ. అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అండ్ దాంతోపాటు మనకు లెంత్ ఏడీ ఇచ్చాడు. సో ఏడీ మనం జాయిన్ అనేది ఇలా చేసాము, లెంత్ ఏడీ. ఒక్క సెకండ్ రావండి. సో ఏడీని మనం జాయిన్ చేయాలి. ఎస్, ఏడీని ఇలా జాయిన్ చేస్తాను. ఈ లెంత్ వచ్చేసరికి 5√7 ఇచ్చాడు. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే బీకి సికి ఒక మిడ్ పాయింట్ తీసుకుందాం. ఓకేనా, బీకి సికి ఒక మిడ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో లెట్ us సే దిస్ ఈస్ బిఎం. ఓకేనా, బిఎం. సో ఎం అనేది మిడ్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ దగ్గర నుంచి ఏ నుంచి ఎంకి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి నేను ఇక్కడ వాల్యూస్ అనేవి అజ్యూమ్ చేస్తాను. సో ఏబిసి అనేది లెట్ us సే ఇది 6x, దీని యొక్క లెంత్ 6x, ఏసీ అనేది కూడా 6x, అండ్ దాంతోపాటు బీసీ లెంత్ మొత్తం, ఈ బీసీ లెంత్ మొత్తం ఎంత అవుతుంది, ఇది కూడా 6x. ఓకేనా, ఇది కూడా ఎంత, 6x. అర్థమైందా? లేకపోతే ఈ 6xని నేను కింద రాద్దాం, ఇది వచ్చేసరికి 6x. సో ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్లో ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా బీడీ బై బీసీ అంటే బీడీ అనేది బీసీలో 1/3 ఉంటుంది. అవునా. సో లెంత్ ఆఫ్ బీడీ యొక్క లెంత్ అనేది బీసీలో 1/3. సో బీసీ లెంత్ ఎంత, 6x. 6xలో 1/3 ఎంత, 2x. సో బీడీ లెంత్ ఈస్ 2x. అండ్ దాంతోపాటు మనం ఏం చేసాం, ఏఎం అనేది మిడ్ పాయింట్గా తీసుకున్నాం. ఏఎం అనేది ఏంటి, ఇట్ ఈస్ అ మిడ్ పాయింట్. సో ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే 6xని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు బిఎం లెంత్, సిఎం లెంత్ వస్తుంది. సో బిఎం, సిఎం రెండు కూడా ఏమవుతాయి, ఇది 3x అవుతుంది, ఇది కూడా 3x. అవునా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6x, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2x. అండ్ ఇక్కడ ఏదైతే డిఎం లెంత్ ఆఫ్ డిఎం ఇది ఎంత అవుతుంది, x. అవునా, ఈ వాల్యూ ఎంత, x. సో ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే మనకు ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో 5√7 ఇచ్చాడు. ఏంటి, లెంత్ ఆఫ్ ఏడి, ఇది 5√7 అంట. ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ కనుక గమనిస్తే, ఎప్పుడైనా కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం ఒక మిడ్ పాయింట్ని కనుక జాయిన్ చేస్తే ఇది ఏమవుతుందంటే 90 degreesని ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇది 90 degreesని ఫామ్ అనేది చేస్తుంది. అవునా కాదా? అవును. ఇక్కడ మనకు టీటా వాల్యూ తెలుసా, ఇక్కడ మనకు టీటా వాల్యూ అనేది కూడా తెలుసు. ఈ వాల్యూ టీటా అని చెప్పేసి తెలుసు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆఫ్ ఏఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, ఇక్కడ సి కాస్ సి అనేది అప్లై చేసి, సో ఇక్కడ టీటా ఎంత, టీటా విల్ బి 60 degrees. ఎంత, 60 degrees. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, కాస్ సి అనేది అప్లై చేస్తున్నాను. కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు దీని పక్కనున్న వాల్యూస్ ఏంటి, 6x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్. అవునా, క్లియర్. సో 6x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ మైనస్ దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, లెట్ us సే మనకు కావాల్సింది అది k అనుకుందాం. సో k² బై ఇక్కడ 2 × 6x × 3x. సో ఇది యూజ్ చేయకుండా మనం ఏ ఫామ్ చెప్పచ్చా,
ఒక్క సెకండ్ ఆగండి. నేనేం చేస్తానంటే జిగ్ చేస్తాను. ఇది వచ్చేసరికి 3x AM లెంత్ ఆఫ్ AM. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ అనేది మనం చెప్పొచ్చు కదా. ఇది యూజ్ చేయడం ఎందుకు? AM అనేది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇలాగనే చెప్పొచ్చు మనం. ఓకేనా? ఇలా ఇది యూజ్ చేసైనా మనం ఏంటంటే కే వాల్యూ అనేది చెప్పొచ్చు. మనకేంటంటే cos 60 అనేది 1/2 అవుతుంది. సో అలాగనే చెప్పండి, ఇలాగనే చెప్పండి. ఇది కూడా చేద్దాం, అది కూడా చేద్దాం. సో దిస్ ఇస్ 6x² is 36x² plus 9x² minus k² upon 6 3s are 18. సో ఇది ఇక్కడ కనుక చూస్తే 2 into 18x² వస్తుంది. సో ఈ వాల్యూ క్యాన్సల్. ఇక్కడ వచ్చేసరికి 18x² is equals to 36 ఒక 9, 36 ఒక 9 వచ్చేసరికి 45x² minus k². సో k² అనేది ఇటు పక్కకు, 18 అనేది అటు పక్కకు. k² is equals to 45 minus 18. సో 45లో 18 కనుక తీసేస్తే మనం ఇక్కడ 7 యాడ్ చేస్తే 25 అవుతుంది. 7 అంటే 27 ఓకేనా, 27x². సో దెన్ కే వాల్యూ ఏమవుతుంది? √27x. అవునా, ఇదేమవుతుంది? √27x. కే వాల్యూ ఈజ్ √27x. అవునా, కరెక్ట్గానే చేసామా మనం? ఎస్, కరెక్ట్గానే చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఏదైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో, ఏంటది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AM ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా. నార్మల్గా ఈ వాల్యూ అనేది మనం డైరెక్ట్గానే చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో దాని యొక్క వర్టెక్స్, దాని యొక్క హైట్ అనేది, ఓకేనా, హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది తెలిస్తే మనం ఈ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. √3/2a √3/2a అనేది హైట్ ఏ అవుతుంది. అవునా. సో √3/2 ఇంటూ ఏ వాల్యూ ఇస్ 6x. సో ఇది 3. సో 3√3x. ఓకేనా. √27ని మనము 9 3s are 27 రావచ్చు. సో 3√3x. సో ఈ cos 60 యూజ్ చేయకుండా మనం ఏంటంటే ఈ ఒక్క వాల్యూ అనేది యూజ్ చేసి 3√3గా చెప్పొచ్చు. బట్ మనం ఫార్ములా అనేది నేర్చుకున్నాం కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేయడం కోసం ఇది చేసాం. ఓకేనా. ఎగ్జామినేషన్లో అయితే నేను ఇది చేయను. డైరెక్ట్గా ఏంటంటే AM వాల్యూ √27x లేదా 3√3x అని చెప్పేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది చూడండి, √27x, ఇది వచ్చేసరికి 5√7, ఇది వచ్చేసరికి x. ఇక్కడ పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే మనకు తెలిసింది ఏంటి? పైథాగరస్ థియరమ్ ఏం చెప్తాడు? x² ప్లస్ √27x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 5√7 హోల్ స్క్వేర్. అవునా. సో ఇది వచ్చేసరికి x² రూట్తో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మనకు 28x² దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 5s are 25. 7² √7 ఇంటూ √7 రూట్ మామూలు 7 అవుతుంది. అవునా. సో 7తో మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 7 1s are 7 4s are 28. x² విల్ బి 25/4. దెన్ x వాల్యూ ఏమవుతుంది? x వాల్యూ ఈజ్ 5/2. కానీ మనకు ఎగ్జామినేషన్లో అడిగింది ఏంటి? మనకు ఎగ్జామినేషన్లో అడిగింది 6x. అంటే ఇక్కడ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 6x. సో 6x అంటే 6 ఇంటూ 5/2. సో క్యాన్సిలేషన్ కనుక చేస్తే 2 1s are 2 3s are 5 3s are 15 centimeters ఇస్ ద సైడ్. 15 centimeters ఇస్ ద సైడ్. అంటే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసింది ఏంటి? ఇక్కడ ఏదైతే cos 60 ఉంది కదా, ఈ క్యాల్కులేషన్ ఉంది కదా, ఈ క్యాల్కులేషన్ని మనము దీంతో రీప్లేస్ అనేది చేయవచ్చు. సో ఒకవేళ మీరు ఇది రీప్లేస్ చేస్తేనే మంచిది, లేదు ప్రాక్టీస్ కోసం చేస్తానంటే చేయొచ్చు. సో మనం క్యాల్కులేషన్ చేసింది ఇది 1, ఇది 2, ఇది 3 అంతే. సో అలా చేసాం, మనకేంటంటే ఆన్సర్ అనేది వచ్చేసింది. నౌ కమింగ్ టు ద 26th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC. అర్థమైంది కదా. 25th క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేసాం ఏంటి అనేది మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ AM లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. AM లెంత్ వచ్చేసరికి 3√3x ఆర్ √27x వచ్చింది. అక్కడ నుంచి పైథాగరస్ అనేది అప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ట్రయాంగిల్ ABC AB ఈజ్ ఈక్వల్స్ టు AC. సో ఒక ట్రయాంగిల్ ABC అనేది ఉంది, అందులో 2 sides ఈక్వల్ అంట. ABCలో 2 sides ఈక్వల్. ABAC రెండు కూడా ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కూడా 2 sides ఈక్వల్ ఉంటే వాటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా. ఇది కూడా ఈక్వల్ అవుతుంది, ఇది కూడా టీటానే అవుతుంది. సో ఇది కూడా టీటా, ఇది కూడా టీటా. D ఈజ్ ఎ పాయింట్ ఆన్ BC. సో D అనేది పాయింట్ అంట BC పైన. సో
సో D ఈజ్ ఎ పాయింట్ ఆన్ BC సచ్ దట్ BD ఈజ్ ఈక్వల్స్ టు 5. సో BD అనేది 5 సెంటీమీటర్స్. AB లెంత్ ఎంత? 12. AB లెంత్. సో AB అనేది 12 సెంటీమీటర్స్ అయితే AC కూడా 12 కదా, రెండు కూడా ఈక్వల్ అవుతాయి. AC కూడా ఈక్వల్. నెక్స్ట్ AD, లెంత్ ఆఫ్ AD ఇచ్చాడు మనకు. AD ఈజ్ వాట్? AD ఈజ్ 8. AD అనేది ఎంత? 8. అవునా? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది CD, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సో ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి? ఇక్కడ నేను టీటాని ఫైండ్ అవుట్ చేసి ఈ సెకండ్ ట్రయాంగిల్లో, అంటే ఇది ట్రయాంగిల్ నెంబర్ 1, ఇది ట్రయాంగిల్ నెంబర్ 2. సో ట్రయాంగిల్ నెంబర్ 1లో జాగ్రత్తగా చూడండి, ట్రయాంగిల్ నెంబర్ 1లో, ట్రయాంగిల్ నెంబర్ 2లో. సో ట్రయాంగిల్ నెంబర్ 1లో నాకు 3 సైడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 3 సైడ్స్ని యూజ్ చేసి నేను టీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ట్రయాంగిల్ నెంబర్ 2లో నేను ఆ టీటాని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ నెంబర్ 1లో సో కాస్ టీటా అప్లై చేస్తాను. సో కాస్ టీటా విల్ బి, సో టీటాకి ఆపోజిట్ పక్కన ఎవరున్నారు? 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అపాన్ ఎంత? 2 multiplied by 12 multiplied by 5. 12 square is what? 144. 25 square is 25. 169 వస్తుంది. 169లో మనం ఏం తీసేయాలి? 8 8 is 64. 164 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 169 minus 64 is 105. సో 105 అపాన్ ఇది 120. సో క్యాన్సిలేషన్ అనేది చేయండి. 5 2s are 10, 5 1s are 5, 5 2s are 10, 5 4s are 20. నెక్స్ట్ 7 3తో క్యాన్సిల్ చేస్తే 3 7s are 21, 3 8s are 24. సో నాకు కాస్ టీటా వాల్యూ వచ్చేసింది. కాస్ టీటా వాల్యూ ఈజ్ 7/8. ఇక్కడ కూడా టీటానే కదా. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్, ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అండి. ఫస్ట్ ట్రయాంగిల్లో అప్లై చేశాను. సెకండ్ ట్రయాంగిల్లో కాస్ టీటా అప్లై చేయండి. సెకండ్ ట్రయాంగిల్లో కాస్ టీటా అప్లై చేస్తున్నాను. సో సెకండ్ ట్రయాంగిల్లో కాస్ టీటా వచ్చేసరికి 12 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎంత? 8 స్క్వేర్ అపాన్ 2 multiplied by 12 multiplied by x. ఇక్కడ నాకు కాస్ టీటా వాల్యూ వచ్చేసింది. కాస్ టీటా వాల్యూ ఈ 7/8. అవునా? కాస్ టీటా వాల్యూ ఎంత? 7/8. ఇక్కడ 7/8 రాసేసాను. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి 12 స్క్వేర్ 144. 144లోంచి 64 తీసేయండి. 144లోంచి 64 అనేది తీసేస్తే ఇది 0 6 4 4 80. సో న్యూమరేటర్లో 80 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. డినామినేటర్లో అవే 12 2s are 24 అలాగే ఉంటాయి. సో డినామినేటర్లో 24x. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 1s are 3 8s are 24. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 7 3s are 21x ఈజ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. అవునా? ఏం ఫామ్ అవుతుంది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 21x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందా? ఎస్. సో ఇక్కడ 80ని మనం ఏం చేయొచ్చు? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఏంటా పార్ట్స్? 16 5s are 80. ఈ రెండు కూడా మైనసే వస్తాయి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x మైనస్ 5x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఏమవుతాయి? ఎక్స్ మైనస్ 16 మైనస్ 5 అనేది కామన్ ఇస్తే ఎక్స్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా? అంతే కదా? ఎస్. మైనస్ ఎస్. ఇక్కడ నుంచి ఎస్ ఎక్స్ మైనస్ 16. సో మైనస్ కాదు, ఇది వచ్చేసరికి ఎస్ అంతేలేండి. ఎక్స్ మైనస్ 5, ఎక్స్ మైనస్ 16 ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూస్ ఏమేమవుతాయి? ఎక్స్ వాల్యూస్ క్యాన్ బి 16, 5. ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి? 16, 5. ఇక్కడ 65 అనేది ఆప్షన్లో ఉందా? లేదు. సో 5 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి ఆర్ ఆన్సర్ విల్ బి 16. సో ఆన్సర్ ఇస్ 16. ఓకేనా? మన ఆన్సర్ ఏమవుతుంది? 16 అనేది మన ఆన్సర్గా వస్తుంది. క్లియరా? సో ద వాల్యూ ఫర్ ద సిడి ఈజ్ 16 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనకు మన ఎగ్జామినేషన్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఈ కాన్సెప్ట్ పైన, అంటే కొసైన్ రూల్ అండ్ ఏదైతే మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 90 degrees ఫామ్ అవుతాయి కదా, ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఈ విధంగా సాల్వ్ అయితే చేస్తాం. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది.
Thank you very much for watching this video, and all the best for your upcoming SSC examinations or other competitive exams.